మోస్ట్ స్నేక్ మన భరణి గారికి రాసరాజు రేలంగ మావయ్య అన్నట్టు బతుకుతున్నాడు అంతే. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎల్బీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఒకటి నడుస్తుంది అనమాట. భరణి గారికి అలాగే మనకి దివ్య నిఖిత గారికి ఇంట్రెస్టింగ్, ఎమోషనల్, మోస్ట్ కన్నింగ్, మోస్ట్ స్నేక్ మన భరణి గారికి మనకి దివ్య నిఖిత గారు చెప్పిన డైలాగ్స్ తోటాల్లా గుండెల్లోకి అయితే దూసుకొని పోతున్నాయి అనమాట. ఆ డిస్కషన్ గురించి మీకు షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే 10 మందికి రీచ్ అవుతుంది. అదే ఇంకేమీ మీ దగ్గర నుంచి వద్దు నాకు. జస్ట్ వీడియోకి లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తుంది అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లిస్ట్ ఆఫ్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అండి. నిజంగా ఎమోషనల్ అయిపోతారు అన్నమాట దివ్య నిఖిత గారు. ఏమండి, సంజన గారిని తీశారు, సుమన్ శెట్టిని తీశారు. కనీసం నా హైట్ ఎంత, నా పర్సనాలిటీ ఎంత, నేను గనక ఉంటే అందరు లేడీస్కి నేను సపోర్ట్ చేద్దును. నేను మన లేడీస్ అందరికీ చెప్పాను, ఏమండి ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకుందాం అంటే మన దగ్గరికి ఎవరన్నా వస్తే, డిమాండ్ పవన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇమాన్యుయల్ కానీ ఎవరన్నా వస్తే, మీరు గనక వస్తే ముందు ఎవరినైతే అటాక్ చేస్తున్నాడో మన లేడీస్ని వాళ్ళని తీసుకొచ్చి పక్కన జల్లేద్దాం. మన నలుగురు ఉన్నాం కదా, అట్లీస్ట్ మనం ట్రై అన్నా చేద్దాం అని చెప్పి అనుకున్నామండి. దానికి ఎవ్వరు కూడా ఎగ్రీ అవ్వలేదు. నన్ను తీసేశారు అని చెప్పేసి అక్కడ ఏంటంటే దమ్ము శ్రీజ గారు మాట్లాడుకుంటారు, కనబడుతుంది. దమ్ము శ్రీజ గారు మాట్లాడుకుంటారు. అలాగే మనకి బొర్రలేని రీతు చౌదరి, బొర్రలేని మన దమ్ము శ్రీజ, ఇమాన్యుయల్, నెక్స్ట్ మనకి డిమాండ్ పవన్ కళ్యాణ్. అక్కడ ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు? ఇక్కడ ఈ డిస్కషన్ అవుతుంటుంది, అక్కడ వాళ్ళ డిస్కషన్ చూపిస్తుంటారు. ఫస్ట్ నేనే కదా దివ్య నిఖితని తీసామని చెప్పాను. దివ్య నిఖిత కానీ ఉంటే ఆవిడ చెప్పిన మాట మీ అందరూ వింటే ఆడవాళ్ళని ఎవరన్నా సరే మీరు ఉందరు. తనూజ గారు ఉండకపోతారు. ఎందుకంటే సెంటిమెంట్ డ్రామా. అబ్బా, ఇంకా ఎన్నాళ్ళు నాన్న నాన్న నాన్న, ఎన్నాళ్ళు సెంటిమెంట్ డ్రామా. ఒకసారి సారీ టాపిక్ అడిగి వెళ్ళిపోయింది. సో ఏంటంటే ఇలా చెప్తుంటుంది అనమాట దివ్య నిఖిత ఇవన్నీ కూడా భరణి గారితో. భరణి గారు ఒక్కసారి దెబ్బలు చాలాసార్లు దెబ్బేస్తారు దివ్య నిఖిత గారికి. మనకి బ్రిడ్జి టాస్క్ అవుట్ అయింది కదా, బ్రిడ్జి టాస్క్ అయింది కదా, ఎవరో చెక్కలో వాళ్ళకి ఇలాగలా పెడుతూ ఉండాలి. దాంట్లోనే తెలుసు భరణి గారికి సుమన్ శెట్టికి ఎందుకు వేశాడు ఒక చెక్క, తనుజ గారికి ఎందుకు వేశారు. అట్లీస్ట్ ఒక చెక్క తీసుకొచ్చేసి సుమన్ శెట్టికి వేయకుండా, సుమన్ శెట్టికి చాలాసార్లు సపోర్ట్ చేశారు కదా భరణి. నీకు ఎక్కువ బౌండింగ్ భరణితోనే ఉంది, ఓకే ఒప్పుకుంటామండి. అప్పుడు దివ్య నిఖిత గారితో ఒక 5-6 రోజులు బట్టి ఉండిన తర్వాత కదా బ్రిడ్జి టాస్క్ వచ్చింది నీకు. అప్పుడు మా సుమన్ శెట్టికి వదిలిపోయి తనుజ గారు కొట్టేసావు. సుమన్ శెట్టిగా ఒకటే, అదే మన సుమన్ శెట్టిది ఊరికి ఒకటి వేయవలసింది. మన దివ్య నిఖిత గారికి ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వను కదా, అట్లీస్ట్ సపోర్ట్ చేసినట్టు అనిపించింది కదా. కనీసం ఆ టాస్క్లో దెబ్బేసాడు, కాటేసాడు నాగరాజు. నెక్స్ట్ ఈ టాస్క్లో కూడా ఆవిడ ఎలాగా మాట్లాడుతుంది. ఫస్ట్ ఆ టాస్క్లో సపోర్ట్ చేయలేదు, ఈ టాస్క్లో సపోర్ట్ చేయలేదు. హౌస్ అందరికీ తెలుసు. లాస్ట్ వరకు కూడా అంటే దమ్ము శ్రీజాని మీరు ఇసిరేసిన తర్వాత దివ్య నిఖిత గారు ఏమన్నారు. దివ్య నిఖిత గారు నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే మన భరణి గారు మన దమ్ము శ్రీజ గారిని లాగేసిన ప్రాసెస్లో ఏంటంటే కొద్దిగా డ్రెస్ అరతాకొరత అవుతుంది అనమాట. వెంటనే ఎవరో దివ్య నిఖిత వెళ్ళి వెంటనే ఆ డ్రెస్ సర్దుతుంది. అన్ని ఎల్వీలో చూపించాడు. నిజంగా చాలా గ్రేట్. లేడీస్ రెస్పెక్ట్ నిజంగా. అప్పుడు ఎవరో రాలా అక్కడ, చాలా మంది సంజన గారు ఉన్నారు, తర్వాత రీతు చౌదరి అక్కడే ఉంది. మన ఇతను వెంటనే డ్రెస్ ఏదో అయిపోయిందని చెప్పేసి బ్యాక్కి వెళ్ళిపోయాడు మన సుమన్ శెట్టి అన్న. నిజంగా లేడీస్ ఇంత రెస్పెక్ట్, ఆ విశ్వాసం కూడా లేదు. అప్పుడు ఆ డ్రెస్సెస్ సర్ది కాలు కింద పెట్టింది దివ్య నిఖిత. అప్పుడు దమ్ము శ్రీజ గారు అవుట్ అయ్యారు. అప్పుడు ఆ బుర్రలేని వ్యక్తి మాట్లాడుతుంది దమ్ము శ్రీజ. ఇప్పుడు కూడా డిస్కషన్లో దివ్య నిఖితని పీకేశాను. దివ్య నిఖిత చెప్పింది కనుక వింటే మీరు అందరూ కూడా బాయ్స్ అందరూ కూడా ఏమాత్రం అండి నన్ను అడిగితే పెద్ద మంచం టాస్క్, మీరు అందరికీ వీడియో చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పెట్టారు పెద్ద మంచం పెట్టారు. లేడీస్ అందరూ ఒకటైతే ఎంతసేపు జెంట్స్ అందరూ టపటపటపట ఎగిరిపోతారు. దాంట్లో దివ్య నిఖిత ఒకటి చాలు, బాడీ బిల్డర్లా ఉంటుంది అమ్మాయి. ఏజ్ తక్కువ, మా 24-25 ఐ థింక్, అంతే, ఎక్కువ లేదు కదా. ఈ విధంగా మాట్లాడుతుంటే అన్నీ మాట్లాడుతుంది. నేనైతే మాట్లాడితే అన్నీ మాట్లాడుతుంటుంది. అన్నీ మాట్లాడితే మనోడు ఒక్క మాట మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు అనమాట. అందరినీ నమ్మే తప్ప ఏడుస్తుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇతని గురించి.
ఇతని గురించి కన్నీళ్ళు పెట్టుకుంటూ పోనీ అంత ప్రేమ ఉంటే తనుజ నీకు ఆల్రెడీ చాలాసార్లు సపోర్ట్ చేశా. ఇప్పుడు నేను అప్పుడు ఆ బొక్కలోడి గేమ్‌లో అందరికీ గ్రూపిజమే కదా కావాలి. అంత గ్రూపిజం కూడా తనుజకి చాలా సార్లు సపోర్ట్ చేశాను. దయచేసి "ఒరేయ్! లాగండ్రా తనుజకి" అని చెప్పేసి నువ్వు ఈళ్ళ మధ్యలో చెప్పినా సరే తనుజ గారు ఔట్ అయిపోను కదా! దివ్య నిఖితని ఉంచితే బావుంటది నన్నడిగితే. ఎందుకంటే ఆ అమ్మాయి కామన్ మధ్యలో వచ్చిందని చెప్పేసి అందరూ ఆ అమ్మాయి మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈవిడ అంటుంటది భరణి గారితో. నేను చెప్పిన మాటలన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా దింపుతది. భరణి గారి గుండెలో పెడతది. ఈ చెప్పిన పాయింట్లన్నీ కూడా. భరణి గారి మొహం ఎక్కడ పెట్టుకుంటారో తెలియట్లేదు అసల. అందుకే నాగరాజు, కాటరాజు మన భరణి గారు ఒక మాట అన్నారు. వెళ్ళిపోతూ మన ఇది మాస్క్ మ్యాన్ హరీష్ అన్నయ్య వెళ్ళిపోతూ ఇంకా మాస్క్ ఇప్పలేదు అని చెప్పేసి భరణి గారు ఫోటో ఇక్కడ పెట్టాడు. తర్వాత ఇమాన్యుయల్ ఫోటో కూడా పెట్టాడు. కరెక్టే. అతను చెప్పింది 100% కరెక్ట్. ఇంకా మాస్క్ ఇప్పలా అతను. అంటే మంచితనం అన్న ముసుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మన ప్రకాష్ రాజు, రేలంగి మావయ్య అన్నట్టు బతుకుతున్నాడు అంతే. మనకి రీతు చౌదరి అనేస్తది కదా డైరెక్ట్‌గా. అనేస్తది రీతు చౌదరి కూడా మన భరణి గారికి అసహించుకోవడం మొదలెట్టింది. అదే అర్థం కావట్లేదు కదా! ఇప్పుడు ఏంటంటేనండి మనకి గ్రూపులుగా ఆడుదాము అనుకుంటే గ్రూపులుగా ఆడండి. లేదంటే ఇండివిడ్యువల్‌గా ఆడుదాం అంటే ఇండివిడ్యువల్‌గా ఆడండి. అక్కడ చెప్పింది దివ్య నిఖిత గారు అదే చెప్పారు. ఏం చెప్పారు? బ్రదర్ నేను ఇండివిడ్యువల్‌గా ఉంటా. మీరు కూడా ఇండివిడ్యువల్‌గా ఉండండి. ఎవరన్నా సరే మీ 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 బాయ్స్ ఎవరైనా సరే మీకు అటాక్ చేస్తే మొత్తం అందరం కలిపి తోసేద్దాం అన్నది. మంచిదే కదా! అది చాలా మంచిది నన్నడిగితే. అదే చెప్పిందావిడ. ఇంకా శ్రీజ మగోళ్ళ దగ్గరికెళ్ళిపోవడం. వస్తున్నట్టు దివ్య నిఖితని తీసేద్దాం. సంజన గారిని లేపేద్దాం. సుమన్ శెట్టిని ఇసిరేద్దాం. సరే సుమన్ శెట్టి ఇంకోటేంటంటే దమ్ము శ్రీజ గారు మాట దొర్లుతున్నారేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుందండి. నువ్వు నన్ను తీయలేదా? పెద్ద వ్యక్తే కదా! భరణి గారు ఎంత 43, 42 ఇయర్స్ అని ఎంతో ఉంటాయి. అతనికి అంత నువ్వు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్? పోన్లే హీట్ ఆఫ్ మూమెంట్‌లో ఏదో అనేసావు బానే ఉంది. దాని తర్వాత అన్నా సరే ఎళ్లి సారీ చెప్పాలిగా. పెద్దతను కదా! తనుజక్కని మాత్రం ఉంచాడు. తనుజక్కని మాత్రం సపోర్ట్ చేస్తున్నాడు. ఈ మాటలన్నీ చెప్తది ఈవిడతోటి. మన భరణి గారితో భవాని భరణి గారితో చెప్తది. ఏం మాట్లాడు అతను సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ ఏంటంటే మనకి డిమాండ్ పవన్ చెప్తాడండి. మరి డిమాండ్ పవన్‌కి అలాగే మనకి భరణి గారికి చిన్న డిస్కషన్ ఉంటది. నేను ఆల్రెడీ చెప్పాను సార్. మీ అందరూ లెగండి. లెగిసి ఆడండి. తొయ్యించుకుంటున్నారేంటి? ఎట్టించుకుంటున్నారేంటి? పెట్టించుకుంటున్నారేంటి? లెగిసి తొయ్యండి సార్ నేను చెప్పాను సార్ అని మన డిమాండ్ పవన్ అంటాడు. మన ఇది భరణి గారితోటి. అది నేను చూస్తున్నాను. ఆళ్ళేం సైలెంట్‌గా కూర్చుంటారేంటి? అందరూ మూకుమ్మడి దాడి చేస్తుంటే సైలెంట్‌గా కూర్చుంటారు. ఎవరు ఫస్ట్ ఎవరిని చూస్తే భయపడిపోతున్నారు ఆళ్ళు. అదనమాట. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో వెరీ సూన్ వస్తుంది. కంప్లీట్‌గా చూసాననైతే అనుకుంటున్నాను. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హైప్ ఆప్షన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు బూస్ట్ అవ్వట్ల. హైప్ ఆప్షన్ క్లిక్ చేస్తే కొద్దిగా బూస్ట్ అవుతది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా తెలుసుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.